జమ్మూ కాశ్మీర్ పర్యాటకులతో కళకళ్లాడుతోంది. యుద్ధ వాతావరణం సద్దుమణిగింది. పహల్గామ్ ఉద్రిక్తతలు తగ్గాయి. పర్యాటకుల సందడి పెరుగుతోంది. ఇటు ఆధ్యాత్మిక యాత్రలకు కూడా భక్తులు క్యూ కడుతున్నారు. పహల్గామ్ దాడి తర్వాత ఎక్కడికక్కడ పర్యాటకం బంద్ అయింది. ఆధ్యాత్మిక యాత్రలకు బ్రేక్ పడ్డాయి. కానీ భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో భక్తలోకం మరోసారి కదులుతోంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక యాత్రలకు జనం పోటెత్తుతున్నారు. మాతా వైష్ణోదేవి యాత్ర భారతదేశంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్రల్లో ఒకటి. జమ్మూ కాశ్మీర్లోని త్రికూట పర్వతాలలో 5200 అడుగుల ఎత్తులో ఉన్న మాతా వైష్ణోదేవి మందిరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది. వైష్ణోదేవి యాత్ర ఆధ్యాత్మిక శాంతిని, భక్తిని, సాహసాన్ని మిళితం చేస్తూ భక్తులకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తోంది. అయితే ఈ యాత్ర కట్రా పట్టణం నుంచి ప్రారంభమవుతోంది. కట్రా బేస్ క్యాంప్ గా పనిచేస్తూ భక్తులకు అన్ని సౌకర్యాలను అందిస్తుంది. ఇక్కడ నుంచి ప్రధాన ఆలయానికి దూరం 12 కిలోమీటర్లు. మందిరానికి చేరుకోవడానికి భక్తులు కాలినడకన, గుర్రాలు లేకపోతే పల్లకిలో ప్రయాణిస్తారు. ఈ మధ్యకాలంలో హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. శ్రీ మాతా వైష్ణోదేవి శ్రైన్ బోర్డు ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత భోజనం, తాగునీరు, వైద్య సౌకర్యాలు, శుభ్రమైన విశ్రాంతి భవనాలను అందుబాటులో ఉంచారు. ప్రయాణ మార్గంలో అనేక ఆశ్రమాలు, భోజనశాలలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సురక్షితంగా మాత దర్శనం చేసుకోవచ్చు. యాత్ర మార్గంలో బాణగంగా, చరణ్ పదుక, ఆదికుమారి వంటి ప్రముఖ స్థలాలు ఉన్నాయి. బాణగంగ వద్ద భక్తులు పవిత్ర స్నానం చేస్తారు. చరణ్ పదుక వద్ద మాత పాదముద్రలు దర్శించుకుంటారు. ఆదికుమారి ఆలయం మధ్య బిందువుగా ఉంటూ భక్తులకు విశ్రాంతిని అందిస్తుంది. ఈ ప్రదేశాలు భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తాయి. ఇక భవన్లోని గుహామందిరం ఈ యాత్రకు ఫైనల్ డెస్టినేషన్. ఇక్కడ మాతా వైష్ణోదేవి 3 రూపాలలో దర్శనమిస్తోంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. దర్శనం తర్వాత భక్తులు భైరవనాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. దీంతో యాత్ర ముగించినట్లుగా భావిస్తారు. इस समय मैं मौजूद हूँ कटरा में और तस्वीरों में आप देखिए कि किस तरीके से भक्तों में यहाँ पर जोश है। माता वैष्णो देवी की यात्रा जो है वो यहाँ पर देश के अलग अलग कोने से लोग यहाँ पर आ रहे हैं। तस्वीरों में आप साफ तौर पे देख सकते हैं कि किस तरीके से जयकारे जो है वो यहाँ पर लगाए जा रहे हैं। ऑपरेशन सिंदूर के बाद पाकिस्तान की तरफ से जिस तरीके से सीज फायर का उल्लंघन किया गया, हमारे सिविलियन लोगों को टारगेट किया गया, उसके बाद जम्मू संभाग को पूरी तरीके से अलर्ट पर रखा गया था। लेकिन माता वैष्णो देवी में यात्रा किस तरीके से हो रही है तस्वीरों में आप साफ तौर पे देख सकते हैं। पाकिस्तान को जिस तरीके से हमने धूल चटाई, उसके बाद यहाँ पे व्यवस्था ठीक है, सब कुछ ठीक है, कोई डर नहीं है, कोई भय नहीं है। जय माता दी। భారత్ పాక్ మధ్య సీజ్ ఫైర్ అమల్లోకి రావడంతో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. శాంతియుత వాతావరణంలో భక్తులు మాతను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ముఖ్యంగా సౌకర్యవంతమైన ఏర్పాట్లు, శుభ్రత, భద్రత భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మాతా వైష్ణోదేవి యాత్ర కేవలం ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే కాదు, సాహసం, సంస్కృతి, సహనాన్ని కలిపిన అద్భుత అనుభవం అంటారు భక్తులు. ప్రకృతి సౌందర్యం, పర్వతాల నడుమ ఈ ప్రయాణం జీవితంలో మర్చిపోలేని ఘట్టమంటారు భక్తులు.